Vikram is a friend, philosopher, and a business partner. ఈ కంపెనీలో ఏం జరుగుతుంది? ఎందుకు విక్రమ్ పైన ఇంత నెగటివ్ ఉంది? వాట్స్ హ్యాపెనింగ్? ఈ ఆఫీసులో ఏదో తప్పు జరుగుతుంది. ఏమై ఉంటుంది? విక్రమ్ అసలు ప్రజల మనిషా, ప్రజల్ని దోచుకునే మనిషా? రాజవర్ధన్ పిఏ చోటా మిస్సింగ్ కేసు. అతని వైఫ్ కూడా రాజవర్ధన్ పైన కంప్లైంట్ చేసింది సార్. రుద్ర, అర్జెంట్గా చోటా వైఫ్ని పోలీస్ స్టేషన్కి పిలిపించు. ఐఎమ్ ఆన్ మై వే. మీ పేరు? నా పేరు శిరీష. ఓకే. చోటా గారి వైఫ్ని. శిరీష్ గారు, సార్ రమ్మంటున్నారు. చోటా వాళ్ళ భార్య మీరేనా? అవును సార్. మీ ఆయన మీతో ఎలా ఉండేవాడు? ఆయన ఇంటి నుంచి వెళ్ళిన ఆఖరి రోజు మీకేమైనా మెసేజ్ చేశాడా? ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇంటి నుండి వెళ్లే ముందు నాకేం చెప్పలేదు సార్. మీరు మిస్సింగ్ కేసు పెట్టకముందు మీ ఆయన మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశాడా? ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేసి నాతో పిల్లలతో మాట్లాడేవారు. కానీ వెళ్ళిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. అందుకే వారం రోజుల తర్వాత ఆయన మిస్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు సార్. మీ ఆయన మిస్ అవ్వలేదమ్మా, మర్డర్ అయ్యారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీ హస్బెండ్ గురించి నిజాలు దాచాలనుకుంటే మీకే నష్టం. మీకు న్యాయం జరగాలనుకుంటే మీకు తెలిసింది చెప్పండి. మా ఆయనకి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే సార్. మీ హస్బెండ్ బాడీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఉంది. మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సనతన్, వాట్? ఏంటిది? పాష్ గా ఇంగ్లీష్ మాట్లాడే దివ్య విక్రమ్ లైఫ్ ఇలా స్టార్ట్ అయిందా? ఐ కాంట్ బిలీవ్ దిస్. మనం చూసింది, మనకు తెలిసింది వేరు. రియాలిటీ ఈస్ టోటలీ అన్ప్రెడిక్టబుల్. గుడ్ మార్నింగ్ సార్. సార్, వీళ్ళు విక్రమ్ దివ్య కదా? ఈ గెటప్స్ ఏంటి సార్? ఏ క్రిష్, 1 minute. సార్, అలాగే ఉంది. ఏమైంది సార్? ఈ ఫోటో వెనకథలో ఏదో క్లూస్ ఉన్నాయి. చోటా మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడో చూశాను. ఎస్, ఇది సార్
ఇట్స్ క్యూఆర్ కోడ్ సార్. హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకునే డేటాని ఇప్పుడు క్యూఆర్ కోడ్ లో సేవ్ చేసుకుంటున్నారా? ఫోటోస్ పై క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంది? ఈ మధ్య ఫ్రాడ్స్ వాళ్ళ డేటాని ఇలా కూడా సెక్యూర్ చేసుకుంటున్నారు. 1 సెకండ్ సార్. రీసెంట్ గా జపాన్ గ్రేవేడ్స్ లో ప్రతి సమాధి పైన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా క్యూఆర్ కోడ్ లో ఉంటుంది సార్. దిస్ ఈస్ ద వే టు హైడ్ ద సీక్రెట్ సార్. గాట్ ఇట్. వీడి పేరు విక్రమ్ చక్రవర్తి. మోసానికి నిలువెత్తు నిదర్శనం. మారుమూల పల్లెటూళ్లలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎవరికీ తెలియని కరక్కాయ అనే చిన్న బిజినెస్ పెట్టి వాళ్ల పేర్ల మీదే బ్యాంకులో లోన్లు సంపాదించి అటు బ్యాంకుని ఇటు వీళ్లని మోసం చేసి 5 కోట్లతో ఆ రోజు మా దగ్గరకు వచ్చాడు. అయ్యా గారిని కలవాలి. అరే సార్ గిట్లా బిజీ ఉన్నారు, ఎట్టుకెళ్ళొచ్చినావు? అయ్యాది మా ఊరే. అరే అవన్నీ నడవది. ఎవరైనవా? నమస్కారము, నా పేరు విక్రమ్ చక్రవర్తి. నీ గెటప్ సెటప్ చూస్తుంటే మింగడానికి మెతుకులేని వాళ్ళ ఉన్నావు. పేరు మాత్రం విక్రమ్ చక్రవర్తి. ఏంటి సంగతే? అయ్యగారితో కొంచెం పర్సనల్ గా బిజినెస్ డీల్ మాట్లాడాలి. ఏ నువ్వా? యో అయ్యా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. యు టోటలీ మిస్టేక్ మీ. నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు గానీ ముందు మూడ తీసుకుని బయటకు నాడు. అయ్యా, పనికి మనోడు ఇంగ్లీష్ మాట్లాడమే. చోట ఎవడాడు? అయ్యా నమస్కారం అయ్యా. ఇందాక నుంచి మిమ్మల్ని కలవాలని గొడవ చేస్తున్నాడు సార్. అయ్యా మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటరు. నెమ్మదే. రాజవర్ధన్ మోసాన్ని బలంగా మార్చుకుని కింది స్థాయి నుంచి ప్రజల్ని శాసించే ప్రజాప్రతినిధిగా ఎదిగాడు. ఇంకా ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో విక్రమ్ వచ్చాడు. అయ్యా నమస్కారము. అయ్యా నా పేరు విక్రమ్ చక్రవర్తి. దివ్య ఆకర్షణకు ప్రతీక. తన అందాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని కోటీశ్వరరాలు కావాలని కలలు కంటున్న తనకు విక్రమ్ ఒక నిజంలాగా కనిపించాడు. నాది కూడా మీ కులమే. ఓ మనోడివేనా? ఆ సంచులే ఉందిరా, చూపిస్తానయ్యా. ఏంట్రా గన్నెట్రా? అయ్యా అయ్యా ఇది నా పర్సనల్ అయ్యా. కొంపదీసు నువ్వు నా మీద ప్రయోగించవు కదా? అయ్యో అయ్యా మీపై అయ్యా అయ్యా మీ నా దేవుడయ్యా, నా ఇన్స్పిరేషను. ఓ అవును, సంచిలో ఏముందిరా? సలపడవేడు, ఇంత డబ్బా? 5 కోట్లు. ఎలా? పేదవాడ ఆశ మన శ్వాస. సార్ వీడు పెద్ద ఫ్రాడ్ లో ఉన్నాడు సార్. ఫ్రాడ్ చేయకుండా పైకి వచ్చినోడ్నే ఒక్కడిని చూపించు. అయితే దీంతో ఏం చేద్దామని ఇప్పుడు? అయ్యా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ముందు అదేదో విందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. అయ్యా మన ఈ దేశంలో ఆస్తి లేనివారు ఉన్నారు గాని ఆశ లేనివారు ఎవరూ లేరు. ఆశే మన ఎదుగుదలకు పునాది. నువ్వు మాటలు బాగానే చెప్తున్నావు. మనల్ని నమ్మి ఎవర్రా ఇచ్చేది? అయ్యా జనం మనకివ్వాలంటే ముందు మనం జనానికి ఇవ్వాలి. మనపై నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత వాళ్ళని అమ్మేసినా ఎవడు పట్టించుకోడు. వీడెవడు మనకు పనికొచ్చేలా ఉన్నాడే. ఈ 5 కోట్లు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పేద ప్రజలకి వడ్డీ లేకుండా రుణాలిస్తాం. దాంతో ప్రజల్లో మీ పరపతి ఎక్కువగా పెరుగుతుంది. అది మీ రాజకీయ భవిష్యత్తుకి ఉపయోగం కూడా పడుతుంది. శబాష్ రా శబాష్. ఇంతకాలం నీలాంటి వాడు పక్కన లేకుండా ఇలా ఎమ్మెల్యేగా మిగిలిపోయాను. చెప్పరా, ఇంకా చెప్పు చెప్పు. 120 కోట్ల మందిలో 10 కోట్ల మంది
వాళ్ళు రోజు సంపాదించిన డబ్బులో ఒక రోజుకి మనకు 10 రూపాయలు ఇస్తే ఎంత వస్తుందయ్యా? సార్ 100 కోట్లు. పేదవాడికి ఒక పూట ఆకలి తీరిస్తే వాడు ప్రాణం పోయే వరకు మనల్ని గుర్తు పెట్టుకునే ఉంటాడు. అదే వాడి కుటుంబం ఆకలి తీరిస్తే గుండెలో మనకి గుడి కడతాడు సార్.